నేను ఎందుకు నాస్తికుణ్ణి? ఈ ప్రశ్ననడిగింది సుఖసంతోషాల్లో ఉన్న మనిషి కాదు. మరణం తన ముందు నిలబడి ఉన్నప్పుడు కూడా తల వంచని ఒక యువకుడు, భగత్ సింగ్. అతడు దేవుణ్ణి తిరస్కరించాడు. ఫ్యాషన్ కోసం కాదు, అహంకారం కోసం కాదు, ఆలోచన కోసం. జైలు గోడల మధ్య ఉరిదగ్గర పడుతున్న ప్రతిరోజు అతడికి కూడా భయం ఉండి ఉంటుంది. కాని ఆ భయానికి అతడు దేవుణ్ణి కవచంగా చేసుకోలేదు. ఎందుకంటే అతడు నమ్మింది ఒక్కటే: మనిషి తన బాధ్యతను దేవుడి మీదకి నెట్టేయకూడదు. మనిషి దేవుణ్ణి ఎక్కువగా గుర్తుచేసేది తన చేతులు కంపించినప్పుడు, తనలోని ధైర్యం కూలిపోయినప్పుడు. అప్పుడు మనమంటాం, దేవుడే కాపాడాలి. కాని భగత్ సింగ్ అడిగిన ప్రశ్న ఇది: మనిషి తనని తాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అన్ని దేవుడే చేస్తే అన్యాయం చేసినవాడు ఎవరు? పేదవాడు ఎందుకు పేదగా పుడుతున్నాడు? బలహీనుడు ఎందుకు ఎప్పటికీ బలహీనుడిగానే మిగిలిపోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఇది దేవుడి చిత్తం అని చెప్పడం భక్తి కాదు, బాధ్యత నుంచి పారిపోవడం. భగత్ సింగ్ స్పష్టంగా చెప్పాడు: అన్యాయానికి దేవుణ్ణి కారణంగా చూపడం మనిషి చేసిన తప్పును కప్పిపుచ్చడమే. నాస్తికత్వం అంటే దేవుడు లేడని అరవడం కాదు. ఇది చాలామంది చేసే పొరపాటు. నాస్తికత్వం అంటే నా జీవితం, నా నిర్ణయాలు, నా విజయాలు, నా వైఫల్యాలు అన్నిటికీ నేనే బాధ్యుడు అని ఒప్పుకోవడం. బాధ వస్తే ప్రార్థన కాదు, పోరాటం. అన్యాయం కనిపిస్తే నిశ్శబ్దం కాదు, ప్రశ్న. భయం ఎదురైతే తల వంచడం కాదు, ఎదుర్కోవడం. ఇదే భగత్ సింగ్ నమ్మకం. అతడు దేవుణ్ణి తిరస్కరించాడు, దేవుణ్ణి ద్వేషించి కాదు, భయాన్ని జయించి. మరణం ఎదురుగా నిలబడి ఉన్నా తన ఆలోచనను మార్చుకోలేదు, తన నమ్మకాన్ని అమ్ముకోలేదు. ఎందుకంటే అతడికి తెలుసు, నమ్మకం అంటే భద్రత కాదు, నమ్మకం అంటే ధైర్యం. భగత్ సింగ్ అన్నాడు, నన్ను నాస్తికుడిగా మార్చింది అహంకారం కాదు, సాహసం. ఇది చాలా బలమైన మాట. ఎందుకంటే భయపడే మనిషికి దేవుడు అవసరం, కాని ఆలోచించే మనిషికి బాధ్యత అవసరం. నువ్వు దేవుణ్ణి నమ్మినా లేదా నమ్మకపోయినా ఈ ఒక్క నిజం తప్పదు: నీ జీవితానికి నువ్వే బాధ్యుడు. నీ వైఫల్యాలకు, నీ విజయాలకు, నీ తప్పులకు, నీ పోరాటాలకు దేవుడు కాదు, నువ్వే. భగత్ సింగ్ నాస్తికత్వం బలహీనత కాదు, అది ఒక మానసిక శక్తి, ఒక ధైర్యమైన నిర్ణయం, భయానికి ఎదురు నిలబడిన ఒక ఆలోచన. అందుకే ఆయన నాస్తికత్వం తిరుగుబాటు కాదు, అది బాధ్యతతో జీవించాలనే ఒక ప్రమాణం. ఆలోచించు, నమ్మకం నీది, కాని బాధ్యత మాత్రం తప్పనిసరి.